ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, మీకు దాసరి గారితో చాలా అనుబంధం ఉంది, ఎన్నో సంవత్సరాలు అనుబంధం. ఇప్పుడు ఆయన మేము ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన మా గురువులా భావించాం. ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. ఆయన మా 100 days ఫంక్షన్కి వచ్చి చెప్పిన మాటలు విని మేము ఆయనలాగే మేము కూడా 24 గంటలు పనిచేయటం నేర్చుకున్నాం. అందుకే మేము 350 సినిమాలు రాయగలిగాం. ఇవాళ ఆయన అసలు పరిశ్రమలో ఒక రకంగా ఎంతోమంది హీరోలు తీసుకొచ్చాడు. ఆయన నిర్మాత మంచి సినిమాలు చేయటం కాదమ్మా, ఆయన కార్మికుల ఎడల ఎవరికీ లేని శ్రద్ధ, ఎవరికీ పట్టని ఈ వ్యవహారం అన్నీ ఆయన చక్కదిద్దటం, ఆయన మాట వేదవాగ్గా ప్రచారాలు పాటించడం జరుగుతుండేది. ఏ సమస్య వచ్చినా ఆయన ఈజీగా సాల్వ్ చేసేవారు. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేదంటే చాలా రోజులుగా వెళ్ళాడు. మొన్న ఫంక్షన్ 4th May మేము ఆయన పుట్టినరోజున వెళ్ళి అందరం ప్రార్థించాము ఆయన. ఎందుకంటే అలాంటి మనిషి ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇవాళ అసలు నిజంగా ప్రత్యేకంగా చాలా అవసరం కూడా ఉన్న పరిస్థితి. అలాంటి మనిషి లేదంటే చాలా బాధగా ఉందమ్మా. వెంకటేశ్వరరావు గారు, ఆయన్ని సినిమా దర్శకుల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అంటారు. ఎందుకు ఆయన్ని ట్రెండ్ సెట్టర్ అంటారంటే మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎంతమంది హీరోలతో సినిమాలు తీసే అవకాశం ఉన్నా ఆయన చిన్న చిన్న హీరోలు, ఇప్పుడు ఆర్ నారాయణమూర్తితో సినిమా తీశాడు. ఇవాళ ఆర్ నారాయణమూర్తి హీరోగా ఉన్నాడంటే ఆయన భిక్షే. ఇలా మోహన్ బాబు ఒకళ్ళని కాదమ్మా, ఎంతో మందిని. అంటే అట్లాగే చాలా ప్రయోగాలు చేశారు. ఎవరైనా గొప్ప డైరెక్టర్ అవగానే పెద్ద హీరోని పెట్టుకుని అట్లా చేస్తారు తప్ప హిట్ కొట్టాలని. ఈయన అలా కాదు, ఒక మంచి మంచి సబ్జెక్టులు, మరి పూర్వం అయితే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులు చాలా చేసి ఎంతో మందికి ఎవరూ చేయని పనులన్నీ ఆయన చేసి చూపించి ప్రూవ్ చేసి సక్సెస్ అయ్యారు. అయినా ఆయన దారిలో చాలా మంది వెళ్ళా, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరో వెళ్ళా. అంటే ఆయనకి ఆయనే సాటి. ఇప్పటికి కూడా ఆయనలాగా ఎవ్వరూ లేరు. అందుకే ఇండస్ట్రీకి చాలా మంది చనిపోయినప్పుడు మామూలు మాటగా అంటారు చాలా లోటు అని. నిజంగా మాట్లాడితే ఇవాళ నిజంగా ఇండస్ట్రీకి లోటు ఇవాళ. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు.